రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అండ్ ప్రెసెంట్ కాలంలోని చాలా మంది మీకు డైట్ ప్లాన్ కావాలా, త్వరగా సన్నం అవ్వాలనుకుంటున్నారా, లేక అందంగా కనిపించాలనుకుంటున్నారా, ఫేస్ కి ఎటువంటి సర్జరీస్ లేకుండా అందంగా మారిపోవాలనుకుంటున్నారా, ఇలాంటివి యాడ్స్ అన్ని కూడా జనాల్లోకి పంపిస్తూ జనాలందరినీ కూడా మబ్బి పెడుతూ ఫేక్ డాక్టరేట్స్ తోని అటు ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మొత్తం కూడా ప్రమోషన్స్ చేస్తూ జనాల్ని ఆకట్టుకుంటూ మోసం చేస్తున్నారు అని చెప్పి డాక్టర్ వినిలా పైన చాలా విధాలుగా ఆరోపణలు అయితే ఈరోజు బయటపడుతున్న తరుణం. అయితే నిజంగా డాక్టర్ వినిలా ఈ విధంగా చేస్తుందా, నిజంగా ఆమెకి వచ్చింది డాక్టరేట్ కాదా, మరి ఇది కేవలం వినిలా వరకైనా ఇంకెంతమంది ఉన్నారు ఇటువంటి ఫేక్ డాక్టరేట్లు తీసుకొని జనాల్ని మోసం చేస్తున్న వాళ్ళు? సో వీటన్నిటిపైన కూడా ఇవాళ పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆవిడ ఒక లేడీ అయ్యుండి ఎటువంటి భయం లేకుండా ఈరోజు బయటికి వచ్చి ఇలాంటి వాళ్ళ గురించి అయితే ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో చాలా ఒడిదుడుకులు కూడా అవి ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి అయితే ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇవాళ ఈవిడ ఎందుకు మాట్లాడుతుంది? ఫేమ్ కోసం మాట్లాడుతుందా, లేకపోతే జనాల కోసం మాట్లాడుతుందా? ఆవిడ మాటలను తెలుసుకుందాం. డాక్టర్ పూర్ణిమ మడివాడ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. రైట్ పూర్ణిమ మడివాడ ఉన్నారు మనతో పాటు స్టూడియోలోని. పూర్ణిమ ఈజ్ దేర్. యా మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫేక్ డాక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మీరు చెప్పినంత వరకు కూడా ఎవరికి తెలియదు నిజంగా డాక్టరేట్లు ఫేక్గా తీసుకుంటారా అంటే చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ రిమైనింగ్ వాళ్ళకి అంటే నిజంగానే వీళ్ళు మనకు చేస్తున్నారేమో అంటే వాళ్ళు జనాల్లోకి వెళ్ళేది కూడా వాళ్ళ మొత్తం డ్రెస్సింగ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకొని వాళ్ళని చూడగానే నిజమే ఏమో, నిజంగానే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారేమో, ఆవిడ లేకపోతే చెప్పదు కదా అని చెప్పి వాళ్ళు చాలామంది నమ్మారు. దానికి తోడు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి చెప్పడం. సో మెయిన్గా మీరు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి ఈ పోరాటాన్ని అంటే ఆవిడ ఫేక్ అని ప్రజలకి నిరూపించాలి అని చెప్పి మీరు ఇన్ని డేస్ తర్వాత ఎందుకు బయటకు వచ్చారనేది మెయిన్ క్వశ్చన్ అనమాట. ఒక 3 months నుంచి కూడా వీ హ్యావ్ బీన్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆదాన్ సుధీర్తో ఒక ఇంటర్వ్యూ చేశాను నేను మధ్యలో ఒక 1.5 year అట్లా కొద్దిగా బ్రేక్ తీసుకొని ఆదాన్ సుధీర్తో నేను ఇంటర్వ్యూ చేశాను. బ్రేక్ ఇన్ ద సెన్స్ టూ మెనీ ప్రమోషన్స్ చేసుకోకుండా ఐ వాజ్ స్టక్ విత్ ద ఫ్యామిలీ ఈవెంట్స్. మై డాటర్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ద స్టేట్ టీమ్ అండ్ వాళ్ళని చూసుకుంటూ కొద్దిగా నాకు రిలాక్స్ అయ్యాను నేను చెప్పాలంటే. సో మెల్లగా మళ్ళీ ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ ఇన్ ట్రాక్. సో ఇప్పుడు బేసిక్ ప్రమోషన్స్ ఎవరైనా చేసుకోవటమే కదా, టు బీ నోన్ టు మోర్ పీపుల్ ఈజ్ ది ఐడియా బిహైండ్ ప్రమోషన్స్, రైట్? సో ఆ బేసిక్ ప్రమోషన్స్ కోసం ఐ జస్ట్ కమ్ అండ్ ఐ గివెన్ అన్ ఇంటర్వ్యూ ఇన్ సుధీర్ ఛానల్. సో అక్కడ మాట్లాడిన తర్వాత నుంచి ఆల్ దిస్ స్టార్టెడ్. సో అ లాట్ ఆఫ్ గర్ల్స్ జాయిన్డ్ ఆఫ్టర్ దట్. సో ఇంతకుముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే బేసిక్గా అంటే నేను మాట్లాడుతున్నది జస్ట్ కొంచెం ఇంటర్వ్యూ తర్వాత కొన్ని డిఫరెన్స్ ఏంటంటే, యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ప్రమోషన్స్కి కూడా నేను చాలా బ్రేక్ ఇచ్చి చాలా రిలాక్స్డ్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాను. సో కొంచెం ఒక స్టెప్ అప్ అవుదాము అనే ఇంటెన్షన్తో వెన్ ఐ డిడ్ దిస్, ఎంతమంది విమెన్ దే స్టార్టెడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ హౌ దే హ్యావ్ సఫర్డ్ దిస్ డైట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అయితే నేను దాన్ని ఎలా తీసుకున్నానంటే, అలామింగ్గా అనేదానికన్నా కూడా ఇప్పుడు మల్టిపుల్ పీపుల్కి చెప్పినప్పుడు వెన్ ఇట్ వాస్ కోవిడ్ నాకు తెలుసు అది ఎలా ఉండిందో. ఎందుకంటే కోవిడ్లో నేను ఎక్కువ మందిని ట్రైన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ వచ్చినప్పుడు మజిల్ సరిపోక కొంత వాళ్ళకి ఇబ్బందే ఉంటుంది, మనకి ఇబ్బందే ఉంటుంది ఒకవేళ మనం దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ కట్ డౌన్ ఆన్ ద బ్యాచ్ సైజ్ కానివ్వండి, అట్లా కట్ డౌన్ చేసుకుంటూ వచ్చాం. సో అలాంటిది కూడా ఏదైనా అయి ఉండొచ్చేమో అని అనుకోవటం. తర్వాత ఇప్పుడు అంతమందిని ట్రైన్ చేసినప్పుడు న్యాచురల్గా కొంతమంది ఉంటారు కదా అనే థాట్తోనో అట్లా అనుకున్నాను. సో ఫస్ట్ అక్కడ ట్రిగర్ అయింది. ట్రిగర్ అయిన తర్వాత ఈ డైట్లు ఇస్తున్నారు, ఆ డైట్లు ఇస్తున్నారు అంటే నేను వాళ్ళకే చెప్పాను. అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లా మాట్లాడతారు కదా వైల్ దే జాయిన్ ది ప్రోగ్రామ్, నేను వాళ్ళకే చెప్పాను, అమ్మ ఈరోజు వినీలా, రేపు నేను. సో యూ డోంట్ బ్లేమ్ అస్ వైల్ యూ చూస్ వాట్ సూట్స్ యూ. వీళ్ళు రైట్ వాళ్ళు రాంగ్ ఉండరు, నీకు సూట్ అయితే అది రైట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో చూస్ వాట్ సూట్స్ యూ. ఇప్పుడు నువ్వేం అడిగావు, నాకు అర్జెంటుగా వెయిట్ లాస్ కావాలని అడిగావు, నీకు క్విక్గా వెయిట్ లాస్ ఇస్తాను, నువ్వు నేను చెప్పింది ఫాలో అవ్వు అన్నారు. లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయని థింగ్ అది కాదు కదా. నువ్వు అడిగింది వాళ్ళు ఇచ్చారు. యూ థింక్ అబౌట్ వాట్ యూ వాంట్. సో వాట్ వీ వర్క్ అరౌండ్ ఈజ్ సస్టైనబిలిటీ. సో నువ్వు వెయిట్ లాస్ అవ్వకపోయినా పర్లేదు, హెల్త్ చూసుకో. వెయిట్ లాస్ షుడ్ ఆల్వేస్ బి అ బై ప్రోడక్ట్. ఆ బై ప్రోడక్ట్ అనే వెయిట్ లాస్ ఎప్పుడు కూడా 3 వారాల్లో 4 వారాల్లో రోజు కిలోల్లో రాదు. ఎప్పుడైనా సరే హెల్త్ఫుల్గా ఉండడం అనేది వెయింగ్ మెషిన్ పక్కన పారేసినప్పుడు వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ వీ టెల్. ఓకే. సో నీకు
నువ్వు అది అడుగుతున్నావు కాబట్టి అది ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రాసెస్లో మరి ఇవన్నీ గోత్రు అవ్వాల్సి వస్తుంది. సో డోంట్ కమెంట్ ఆన్ ద ప్రాసెస్ అనేది చెప్పా ఇనిషియల్గా నేను. సో అది అయిపోయిన తర్వాత ఒక 1 month 1.5 months ఆగి ఫర్ 12 or maybe a little more than us మాకు వీ హ్యావ్ గాట్ a length of letter and with all these details, okay, except for the certificates. ఆ సర్టిఫికేట్కి సంబంధించి ఏం రాలేదు మనకి, ఎక్సెప్ట్ ఫర్ ద సర్టిఫికేట్స్ మిగిలినవన్నీ వచ్చాయి. సో అవన్నీ తీసుకుని చూస్తే ఒక విజిల్ బ్లోవర్ హస్బెండ్ నేను అని చెప్తూ ఆమె మీద చాలా రీసెర్చ్ చేసి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ యూట్యూబ్ ఛానల్తో సహా అతను జాఫర్ ఛానల్లో కమెంట్స్ పెట్టాడు, ఇట్లాగే ఎవరో కోప్పడుతుంటే వాళ్ళకి ఆన్సర్ చేస్తూ కమెంట్స్ పెడితే అందులోంచి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఈయన అనిల్ కే పట్నాయక్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సో తన పాస్ట్ షీ ర్యాన్ హర్ కర్రీ పాయింట్ అని తర్వాత బ్యూటీ పార్లర్ అలా చెప్పుకుంటూ వచ్చారు. సో నథింగ్ వాజ్ సిగ్నిఫికెంట్లీ అంటే రియాక్టబుల్ ఆర్ డిస్కసబుల్ చెప్పాలంటే అవసరం లేదు బేసిక్గా. సో బట్ నా వైఫ్ విక్టిమైజ్డ్గా ఫీల్ అయింది, మై వైఫ్ ఇస్ విక్టిమ్ అని హాస్పిటలైజ్ అయిందని అవన్నీ చెప్పినప్పుడు కూడా ఇన్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ సో 1-2 ఇన్స్టెన్సెస్ నేను కూడా ఫేస్ చేశాను. సో అలాంటి వాటికి నేను వెయిట్ ఇవ్వలేకపోయాను. ఎందుకు వెయిట్ ఇవ్వలేకపోయానంటే 2 sides ఆఫ్ ది స్టోరీ మనకు తెలియనప్పుడు మనం వెయిట్ ఇవ్వకూడదు దానికి. అక్కడ ఎలా జరిగిందో మనకు తెలియదు, ఏమవుతుందో తెలియదు మనకి. నో సర్వీస్ ప్రొవైడర్ వాంట్ టు ట్రబుల్ ది క్లయింట్ కదా, ఇజంట్ ఇట్? హూ ఇస్ షీ కేమ్ ఫర్ హెల్త్, తనని క్లయింట్ అని కూడా అనకూడదు యాక్చువల్గా. సో అందుకని అవ్వదు. సో అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఇతనే ది సేమ్ విజిల్ బ్లోవర్ అందరికీ కాదు 8 of usకి, ఈ 12 కాకుండా 8 of usకి విత్ సర్టిఫికెట్స్ ఒక కొన్ని వారాల నాడు పంపించాడు. ఓకే, ఈ సర్టిఫికెట్స్ దిస్ కాట్ మై అటెన్షన్. ఎందుకంటే ఆ సర్టిఫికేట్కి తనకి తన నాలెడ్జ్కి అదే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి పర్సనల్గా నాకు మ్యాచ్ అనిపించాల. ఓకే, వెన్ దట్ హ్యాపెండ్ ఈ సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా అతనే మొత్తం రీసెర్చ్ చేసి పంపించాడు. సో ప్రెషస్ కన్సల్టెన్సీ అని కూడా అప్పుడు వచ్చాడు. వెన్ దిస్ ఫెలో కేమ్ ఇన్ మేమేం చేసామంటే 2 మ్యాచ్ చేసాం. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, వెనిలా గారి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఈ సర్టిఫికెట్స్ ఈ 2 ఈ ప్రెషస్ వాడి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఎగ్జాక్ట్ సేమ్ డేట్స్లో ఈవెంట్స్ జరిగాయి. ఎగ్జాక్ట్ సేమ్ ఈవెంట్ మ్యాచ్ అయింది. దెన్ వీ కాల్ ప్రెషస్ ఫెలో. వాడు సర్టిఫికేట్లు అమ్మేస్తున్నాడు బేరం పెట్టి. కేవలం వెనిలాకేనా ఇంకెంతమందికి పంపించారండి? మనకు తెలియదు. ఓకే, మనకు తెలియదు. మనకు వచ్చింది ఇది. ఓకే, మనకు వచ్చింది ఇది. మనకెందుకు వచ్చింది ఇది? ఆబ్వియస్లీ ఫ్రమ్ ద సేమ్ ఫ్రాటర్నిటీ. ఇప్పుడు వెనిలా గారి మీద కొన్ని ఇప్పుడు ఇది కరెక్ట్గా సైంటిఫిక్గా లేదు అని చెప్పిన వాళ్ళు తీసేశారు. తర్వాత ప్రశాంతి వాళ్ళని ఇట్లా అది ఇంటర్వ్యూ చేశారు ప్రశాంతి. సో ప్రశాంతి వాళ్ళ ఛానల్కి పంపించారు. దెన్ అట్లా మనకి ఎవరెవరైతే ఈమెకు అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అతను పంపించాడు. అలాగే కొంతమంది మీడియా ఛానల్స్కి పంపించాడు. సో ఏ మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా దే డి నాట్ రియాక్ట్ హెవీలీ, ఊరుకున్నారు. ఎందుకు ఊరుకున్నారు? అలాగే మా వాళ్ళు ఏమో చూపించారు, అబ్బాయిలు తీసుకొచ్చారు, చూపించారు అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇలా జరుగుతుందని అన్నారు. ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఎవరు అంటే, ఇప్పుడు ప్రశాంతి వాళ్ళ సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళని ఎలా అయితే ట్రీట్ చేశారో, ఇప్పుడు ఆ సదరు ఛానల్ నుంచి ఎవరైతే ఏ ఛానల్తో అయితే కాంట్రాక్ట్ ఉండిందో వెనిలా గారికి, ఆ సదర్ ఛానల్ నుంచి సీనియర్ జర్నలిస్టులు ఫోన్ చేసి దీనికి కొంచెం ఆఫర్ చేయటమో లేకపోతే దీని విషయాన్ని స్నబ్ చేయడానికి ట్రై చేశారు, బేసిక్గా తొక్కేయడానికి ట్రై చేశారు. సో ఓకే, అండ్ షీఈ్ విత్ ఆల్ బిగ్ పీపుల్. సో అందరికీ ఏంటంటే ఎందుకు మనకి మన వర్క్ మనం చేసుకుంటే అయిపోతుంది కదా, మనకు తెలిసినా కూడా కామ్గా ఉందామనేది ఉన్నారు వాళ్ళు. సో నేను రియాక్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది నాకు. ఎందుకంటే ది ఎగ్జాక్ట్ సేమ్ రీజన్. ఇప్పుడు నేను వేరే దగ్గర నుంచి వచ్చి మాట్లాడాను, ఇది నా ఇండస్ట్రీ కాదు, ఈ క్వశ్చన్స్ నేను అడిగాను, ఈ ఒక్క లైన్ అయినా వస్తుందా? నువ్వే ఎందుకు అని వస్తుందా? ఐ న్యూ దట్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. ఇప్పుడు కింద కూడా 100 కమెంట్లు వస్తే ఒక 10 కమెంట్లు వాళ్ళు జాగ్రత్తగా పే చేసి పెడుతున్నారు, పెయిడ్ కమెంట్స్ పెట్టిస్తున్నారు ఈ పాయింట్ మీద. ఓకే, అండ్ దీన్ని మెల్లగా వాళ్ళు ఏంటంటే పుష్ చేపిస్తున్నారు. ఇది కాక పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. నేను ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా, ఎన్ని 100 కమెంట్స్ వచ్చినా ఎవరు ఇన్నిసార్లు వావ్ ఫిట్నెస్లో నేను సఫర్ అయ్యాను అని చెప్పాల. ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఈ ఒకటే
టైప్ ఆఫ్ కమెంట్ పంక్చుయేషన్స్ కూడా మారకుండా, పంక్చుయేషన్స్ కూడా మారలా, 2 డాట్స్ అంటే 2 డాట్స్ ఒక కామా ఇలా పెట్టి 2 డిఫరెంట్ అకౌంట్స్లోంచి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కొట్టారు. ఓకే, అది కాక కొన్ని అకౌంట్స్ అయితే ఇంకా అద్భుతం. దే ఆర్ ఆల్ హిందీ అకౌంట్స్ విత్ ప్రాపర్ హిందీ నేమ్స్, తెలుగులో కమెంట్స్. ఇంకా ఉంది దిస్ మోర్ టు ది స్టోరీ. ఇది కాక ఇంకా కొన్ని అకౌంట్స్ ఏంటంటే వెరీ క్లియర్గా 9 minutes అగో క్రియేట్ అయిన అకౌంట్, కమెంట్ ఇస్ 5 minutes అగో. ఓకే, అకౌంట్ తెలుస్తుంది కదా, క్లిక్ చేస్తే ఎన్ని మినిట్స్ అగో స్టార్ట్ అయింది, ఎన్ని ఇయర్స్ అగో అని దాని టైం తెలుస్తుంది కదా. న్యూ అకౌంట్స్ క్రియేట్ చేసి కూడా పెడుతున్నారు. సో ఇలా చేసినప్పుడు జనరల్గా ఎవరైనా ఏమవుతారు, అమ్మో నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందేమో, నన్ను ఏమనేసుకుంటారు అని చెప్పి దే విల్ బ్యాక్ ఆఫ్. యూజువల్గా మిగిలిన వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే కాల్స్ చేసి బెదిరించి ఇలాంటివి చేసేవాళ్ళు. నన్ను ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? ఎందుకంటారు? వెనిలా గారు వెరీ క్లియర్లీ నోస్ త్రూ అ లాట్ ఆఫ్ హర్ పీపుల్ అబౌట్ వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. ఓకే, ఈ సోషల్ మీడియా ఇల్యూజన్లో పడి వెనిలా గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూసి వెనిలా గారు ఈజ్ అ బిగ్ పర్సన్ అని నేను అనుకోను. ఐ డోంట్ కమ్ ఫ్రమ్ దేర్. అండ్ మీరు ఆమె జర్నీ స్టార్టింగ్ నుంచి కూడా చూసారా? అలా అంటలా నేను. అట్ ద సేమ్ టైం వెనిలా గారు ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇంకో పర్సన్ ఎవరో స్మాల్ పర్సన్ అని కూడా నేను అనుకోను. నేను అంటున్నది ఏంటంటే నాకు ఆ ఇల్యూజన్ లేదు. నేను బాగా గ్రౌండెడ్గా ఏదో ఒక మూల నా పని నేను చేసుకుంటూ ఈ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా అని చెప్తున్నాను. ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చేవరకు నేను మీకు తెలుసా? తెలీదు. బట్ ఐ హ్యావ్ ట్రైన్ 1 lakh women. వాళ్ళందరికీ నేను తెలుసు. ఓకే, నాకు అది చాలు. సో ఇప్పుడు వీళ్ళు 3 కమెంట్లు 2 కమెంట్లు ఒక 15 కమెంట్లకు 2-3 కమెంట్స్ పెట్టడం అయింది. ఎందుకంటే డ్యామేజ్ కంట్రోల్ అది. అలా పెట్టినప్పుడు మీకు ఎందుకు వస్తుంది ఆ క్వశ్చన్? మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు యూ జనరలీ టెన్ టు చెక్అవుట్ ఆల్ ద కమెంట్స్, రైట్? ఆ కమెంట్స్లో మిగిలినవన్నీ పాజిటివ్గా ఉన్నాయి, ఇది ఒక్కటి సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది, అయి ఉండొచ్చా అని ఆ థాట్ని బలపరచడం అనమాట. సో ఆ థాట్ బలపరిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి తన తప్పులు తను చేసిన విషయాలు అవన్నీ అయిపోయి ఇప్పుడు మిగిలిన కార్డ్స్ అన్నీ అయిపోయాయి. షీ ప్లేడ్ ఎవ్రీ సింగిల్ కార్డ్ పాసిబుల్. విమెన్ కార్డ్ ప్లే చేసింది, వర్కౌట్ అవ్వలా. ఎమోషనల్ కార్డ్ ప్లే చేసింది, వర్కౌట్ అవ్వలా. వాళ్ళ మదర్ జరిగిన విషయాన్ని కూడా దారుణంగా యూస్ చేసుకుందని వాళ్ళ మదర్ నిర్యాణం కార్డ్ మీరు ఇఫ్ యూ కెన్ పుట్ ఇట్ ఆల్సో. ఓకే, మీకు వచ్చిందని చెప్పారు మీరు నాకు. ఓకే, ఆ కార్డులో అంత క్లియర్గా January 9th ఆవిడ కాలం చేశారని ఉంది. పాపం ప్రశాంతి తన ఛానల్లో పెట్టింది కూడా కాలం చేశారని ఉంది. తను సుధీర్ గారితో మాట్లాడేటప్పుడు క్లియర్గా చెప్పింది ఏమని, మా ఇష్యూ జరిగాక ఆ వీడియో రిలీజ్ అయిన 3 days మా మదర్ డిప్రెషన్లో ఉండి అక్కడి నుంచి తను హాస్పిటలైజ్ అయ్యి కింద పడడం వల్ల కాల్ ఫ్రాక్చర్ అవడం వల్ల హాస్పిటలైజ్ అయ్యి ఒకసారి 23 days అని ఒకసారి 35 days అని తను మార్చారు. ఓకే, సో ఎమోషన్లోనే ఇప్పుడు ఆ డేట్స్ గుర్తుపెట్టుకుని పోయి ఉండొచ్చు. ఓకే, ఏదో కొన్ని రోజుల తర్వాత తను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో 3 రోజులకి వి లాస్ట్ హర్ అని చెప్పారు. ఓకే, ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ 23 days లీజ్ తీసుకుందాం. ఓకే, December 27th వీడియో రిలీజ్ అయింది. January 4th కేసు పెట్టారు. ఆ కేసు సంగతి పక్కన పెట్టేద్దాం. అరే కంప్లైంట్గా వాళ్ళని పొజిషన్ పిలిపించారు, దాని సంగతి పక్కన పెట్టేద్దాం. December 27th వీడియో రిలీజ్ అయితే 3 days ఆఫ్టర్ ది వీడియో తను చెప్పిన లెక్క ప్రకారం హాస్పిటలైజ్ అయితే 23 days ఫ్రమ్ దేర్ విచ్ ఇస్ January 22nd. ఓకే, ఆ ఫోటో ఒకసారి పంపిస్తాను. బ్లర్ చేస్తారుగా వాళ్ళ మదర్ ఫేస్. యా ఎస్ యా. ఓకే, 9th Jan. ఓకే, 9th ఓకే, January 22nd ఇప్పుడు తను చెప్పిన దాంట్లో లీస్ట్ లెక్క తీసుకున్న January 22nd ఇంటికి వచ్చి ఉండాలా, ప్లస్ 3 days షుడ్ బి January 25th 26th. ఓకే, బట్ ఆవిడ పంపించిన ఇన్వైట్లోనే వన్ ఆఫ్ ది సెలబ్రిటీస్కి ఫర్ విచ్ ఐ హ్యావ్ ద వాట్సాప్ స్క్రీన్ షాట్
ఇది ఒకటే మీకు పంపించిన ఇన్వైటే కాకుండా అంటే దాన్ని కూడా మళ్ళీ నేను అది నా ఇన్వైట్ కాదు అనే అవకాశం లేదు. తన నెంబర్ నుంచి తను ఎవరికైతే పంపించిందో ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇది తను పంపించిన కార్డు. January 9th అని చూపిస్తాను. ఓకే, January 9th అని చూపిస్తాను. సో ఏమైంది ఇప్పుడు? నువ్వు చెప్పిన ఆ డేట్ అంతా ఏమైంది? ఇంకో చోట ఇంకొక ఇంటర్వ్యూలో ఇంకో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది జరిగాక ఇంటర్వ్యూ చూడగానే ఆ రివ్యూ వీడియో చూడగానే మై మదర్ క్రైడ్ అండ్ షీ పాస్డ్ అవే ఆఫ్టర్ 20 days అన్నారు. నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రూవ్ దట్ షీ ఈజ్ నాట్ రాంగ్. ఓకే, అది మీరందరూ వినొచ్చు. ఇప్పుడు 10కి 8 మంది తిడుతూ తప్పిది ఇలా ఎలా చేశావు అని చెప్తూ కమెంట్స్ పెడుతున్నారు. మిగిలిన 2 కమెంట్సో 3 కమెంట్సో వీళ్ళు పెట్టిస్తారు. ఓకే, ఎవరైనా ఆ 2 కమెంట్స్ చూసి భయపడిపోవటము, దే విల్ బీ టేకెన్ అ బ్యాక్, అరే నన్ను ఏమని అనుకుంటారు. నేను 10కి 11 కమెంట్స్ వాళ్ళకి ఫేవర్గా వచ్చినా నేను పని చేస్తా. సో ఆ మొరటతనం ఉంది కాబట్టి ఐఎమ్ సిట్టింగ్ బిఫోర్ యూ. మేడం ఇక్కడ ప్రశాస్ ఇన్స్టిట్యూషన్ నుంచి తనకి ఈ డాక్టరేట్ అనేది రావడం జరిగింది అని చెప్పారు కదా. సో అక్కడి నుంచి ఆ డాక్టరేట్ అనేది మీకు ఎవరు ఇచ్చారు? అంటే తను ఫేక్ డాక్టరేట్ తీసుకుందని. దట్ పర్సన్ ది సేమ్ విజిల్ బ్లోవర్ హస్బెండ్. ఇది నా ఒక్కదాని దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారు. సారీ టు బ్లో యువర్ కవర్, ఆల్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరికి వచ్చాయి. ఓకే, విశ్వాకి వచ్చింది, అది విశ్వభరత్ వన్ ఆఫ్ ద ట్రైనర్స్ తనకు వచ్చింది. యుఎస్ ఫిట్ మనోహర్కి వచ్చింది. వీళ్ళిద్దరు ఆమె వీడియోస్లో సైంటిఫిక్ ఇది లేదు, లాజికల్ ఎక్స్ప్లెనేషన్ లేదు అని చెప్తూ కొన్ని వీళ్ళు దానికి ఆపోజిట్ వీడియోస్ కొన్ని చేస్తే వీళ్ళు స్నబ్ చేయబడ్డారు, తిట్టబడ్డారు, బెదిరించబడ్డారు. వీళ్ళందరూ ఉన్నారు అందులో, విశ్వ కూడా ఉన్నాడు దాంట్లో. సో మీరు ఆమెకు అగెయిన్స్ట్ గా చేస్తున్నారు, ఆమె కరెక్ట్ కాదని మాకు కూడా తెలుసు, నేను అనుభవించానని చెప్తూ వేదాంత్ టీవీకి పంపించాడు. ఇలా ఎన్నో ఛానల్స్కి హీ హస్ సెంట్. అట్లీస్ట్ పంపించాడంటే అందులో అతను పంపించిన దాంట్లో కింద రాశాడు ఐఎమ్ సెండింగ్ ఇట్ టు దీస్ మెనీ పీపుల్ అని రాశాడు అనమాట. సో పంపించాడు అతను. సో పంపించాడని రాశాడు బేసిక్గా. సో మా వరకు, మా ఫ్రెటర్నిటీ వరకు ఎవరెవరికి వచ్చిందో మేము చూసాం. నాట్ జస్ట్ 3 of us, నాట్ జస్ట్ 4 of us, అట్లీస్ట్ 8 of us సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మొత్తం పంపించి ప్రశాస్ కన్సల్టెన్సీ నుంచి తెచ్చుకుంది, ఎందుకంటే చూడండి అని ఇది మ్యాచ్ చేసి పంపించాడు. అండ్ దట్టు తను ఒక పాయింట్ కూడా రైజ్ చేయడం జరిగింది, ఊరికే ఎవరు డాక్టరేట్ ఇచ్చారు కదా, నాకు డాక్టరేట్ తీసుకోమని చెప్పి ఐ హావ్ గాట్ అన్ ఇన్విటేషన్ అని కూడా తను లైవ్ లో ఒక ఇన్విటేషన్ కూడా చూపించడం జరిగింది. సో నాకు ఇన్విటేషన్ వచ్చింది, సో దీనిలో ఇంకా ఫేక్ ఏముంది, నేను ఎక్కడ కొనుక్కున్నాను, నేను కొనుక్కుంటే నాకు ఇన్విటేషన్ ఎందుకు ఇస్తారు అని చెప్పి కూడా తను ఈ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. సో ఏమంటారు మరి దీనికి? ఆ ఇన్విటేషన్ కూడా ఫేక్ అంటారా మరి? ఇప్పుడు డాక్టర్ టైటిల్ తీసేసింది, మీరేమంటారు? ఓకే, అంటే తీసేశారు, మొత్తానికి డాక్టర్ తీసేశారు. కాకపోతే ఇంకా సుమన్ టీవీ వాళ్ళు ఆర్ వాట్ ఎవర్ ద ఛానల్, ఆ ఛానల్ వాళ్ళు మరి ఏమి పాత వీడియోస్ మీద ఆ టైటిల్స్ తీలా, ఇంకా దాన్ని రివైండ్ చేస్తా ఉన్నారు. తన పర్సనల్ అకౌంట్స్ నుంచి డాక్టర్ అనేది తొలగించేసిందా? తీసారు. ఎందుకు తీసారంటారు? ఓకే, అంత కాన్ఫిడెంట్ గా చెప్పిన ఆవిడ ఎందుకు తీసారంటారు? బిఎస్సి ఎంఎస్సి కూడా అబ్సల్యూట్లీ ఫేకే. ఎంఎస్సి చేశానని ఉంది. దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఇవాళ పొద్దున్నే వన్ ఆఫ్ ద సీరియల్ యాక్టర్స్ ఆవిడ షీ పుట్ అ వీడియో సేయింగ్ దట్ అక్క డైట్ అంటే నాకు చాలా బాగా పనిచేసింది, మీరేమి అక్క డైట్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు అని. ఇక్కడ డైట్ గురించి ఎవరు తప్పు పడుతున్నారు? యూ చెక్అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఆఫ్ మైన్. నేను ఒకటే చెప్తున్నాను, ఈ డైట్లు వర్కౌట్ అవుతాయా వర్కౌట్ అవ్వవా అనేది మేమేం టేబుల్ మీద పేషెంట్స్ని పెట్టట్లా. యూ కమ్ ఫర్ సమ్ బేసిక్ థింగ్ లైక్ లైఫ్ స్టైల్, డైట్ ఆర్ ఫిట్నెస్, వీఆర్ ట్రయింగ్ టు గివ్ యూ. మా వొకాబులరీ దానికే లిమిటెడ్. వస్తే రిజల్ట్ రావచ్చు, లేదా you'll be an unsatisfied person. మా వల్ల ఆర్ మా పట్ల మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. బియాండ్ దట్ పెద్ద సిచ్యువేషన్ రాదు జనరల్ గా, అన్లెస్ అండ్ అంటిల్ వీ టేక్ క్రిటికల్ కేసెస్. తెలియకుండా ఒక్కొక్కసారి తీసుకుంటాము అంటే వాళ్ళు చెప్పరు, లేకపోతే ఇక్కడ నుంచి ఇంత టీమ్ ఆఫ్ పీపుల్లో ఎక్కడో చోట హైరార్కీలో వచ్చేసరికి మాకు తెలియకుండా అయిపోతుంది. ఇట్లాంటివి జరుగుతాయి కొన్నిసార్లు. సో అలాంటి రేర్ కేసెస్ తప్పితే జనరల్గా పెద్ద సూపర్ ఇదేం ఉండదు. చాలా మంది చెప్పారు ఇలా చెప్తే వాళ్ళకేమైపోతుంది వీళ్ళకేమైపోతుంది అని. తిన గురించి చాలా మంది మాట్లాడేవాళ్ళు, ఫ్రెటర్నిటీలో మాట్లాడతారు కదా, తను కలవదు ఎవరిని. ఇక్కడ ఒకటి ఆమెకి పాజిటివ్ అవ్వడానికి మెయిన్ రీజన్ తన దగ్గర ఉన్న కస్టమర్స్, అంటే మోస్ట్ ఆఫ్ దాట్ పెరుగుపరచడానికి కావచ్చు అండ్ సో యాక్ట్రెసెస్ కావచ్చు, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కూడా మనం చూసాము. దానికి సంబంధించి అంటే కేజీలు తిన్నప్పటికీ
వాళ్ళ వాళ్ళ వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వకుండా వెయిట్ లాస్ అవ్వడం. సో అది కూడా ప్రధానమైన రీజన్ అనుకోవచ్చా ఆమె డైట్ జనాలు ఎక్కువ నమ్మడానికి? అంటే ఇప్పుడు ఫేక్ అని చెప్పి డాక్టరేట్ ని చెప్తున్నా సరే we should come there. There is something called predatory marketing. ఓకే, ప్రిడేటరీ మార్కెటింగ్ ఏంటి అంటే అసలు మార్కెట్లో ఇంకొక వ్యక్తి, ఇంకొక పర్సన్ ఆర్ ఇంకొక ఎంటిటీ కనపడకుండా నా బ్రాండ్ మాత్రమే కనపడాలి అనే ఒక స్టైల్ ఆఫ్ మార్కెటింగ్. నేను తప్ప ప్రిడేటర్ బేసికలీ. సో అన్నిటినీ మింగేయటం అనేది ప్రిడేటరీ మార్కెటింగ్. ఓకే, దట్స్ బేసికలీ ద టర్మ్. ఈ మార్కెటింగ్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది. అది కాస్మెటిక్ క్లినిక్స్ చేస్తున్నాయి, వీళ్ళు చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది అది? వై ఇస్ దట్ ప్రిడేటరీ మార్కెటింగ్ హ్యాపెనింగ్? 2 reasons. ఓకే, అగైన్ ఇట్ బాయిల్స్ డౌన్ టు దీస్ పీపుల్ నాట్ అండర్స్టాండింగ్ బేసిక్ ఇండస్ట్రీ ఎథిక్స్. వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రీ, ఏ పరిశ్రమలో అయినా సరే, యూ షుడ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ యూ స్టిక్ టు యువర్ స్ట్రెంగ్త్ ఆర్ యువర్ కోర్ కాంపిటెన్స్. మీకు తెలిసిన విషయానికి మీరు స్టిక్ కావాలి. ఓకే, వాట్ యు ఆర్ గుడ్ ఎట్ యూ డూ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హార్మోన్స్, హెల్త్ అని చెప్తున్నా. ఖచ్చితంగా ఐ విల్ హ్యావ్ వన్ గైనకాలజిస్ట్ ఆల్ ద టైమ్ సపోర్టింగ్ అస్, ఆర్ ఎండోక్రైనాలజిస్ట్. పీసీఓఎస్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు విమెన్స్ హెల్త్ కాబట్టి విమెన్స్ స్పేస్ మంది ఉంటారు సపోర్ట్ చేసుకుంటూ. ఇవి లేకుండా ఐ షుడ్ నాట్ టాక్ జస్ట్ లూజ్లీ సమ్ సర్టన్ వర్డ్స్. ఓకే, ఎందుకంటే నేను పనికిరాను, నాకున్న క్వాలిఫికేషన్ పనికిరాదు. ఇది మొదటిది. రెండవది, ఇప్పుడు స్ట్రెంగ్త్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫిట్నెస్ ఉంటుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫిట్నెస్లో స్పెషలైజ్డ్ ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు. గట్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను జనరిక్ అంతా చెప్తున్నాను, స్పెసిఫిక్గా నా గట్కి సంబంధించి హెవీ ఇష్యూస్ ఏమైనా వచ్చాయి, ఫంక్షనల్ న్యూట్రిషన్ ఉంటుంది. అందులో వాళ్ళు స్పెసిఫిక్గా ఈ ఏరియాని చూస్ చేసుకుని దాని మీద వర్క్ చేస్తారు. వాళ్ళు దాని మీదే కూర్చుని ఉంటారు వాళ్ళు. సో వెన్ యు ఆర్ అ ప్రొఫెషనల్ అండ్ వెన్ యూ లవ్ యువర్ వర్క్, యూ విల్ నాట్ బికమ్ అ సర్వాంతర్యామి. అన్ని చోట్ల నేనే ఉన్నాను అనలేవు. ఇప్పుడు నన్ను ఏం చేసినా నేను మెన్స్ ఫిట్నెస్లోకి వెళ్ళలేను, బికాస్ దిస్ ఇస్ వేర్ మై హార్ట్ లైస్. సో నేను దానిలోనే ఇంకా డీప్గా వెళ్ళి పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ ఏమైపోయిందంటే, తిననే కాదు, ఈవెన్ కాస్మెటిక్ దీంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఏమైపోయిందంటే, సిన్స్ దీస్ పీపుల్ కమ్ విత్ zero educational background and these people are used by such social media channels to make their money. ఇప్పుడు 70-30 పార్ట్నర్షిప్లో ఉన్నారు. నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసి ఫ్లడ్ చేస్తే, ఇప్పుడు 10 వీడియోలు చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి. 20 వీడియోలు చేస్తే న్యాచురల్గా ఇంటూ 2నో లేదా ఇంటూ 1.5 అవుతుంది కదా. సో అట్లా మనం ఎంత రీచ్ అవుతున్నాం అనే దాన్ని విపరీతంగా ఇంత హెవీగా పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే, రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ వాళ్ళు కనపడరు. వాళ్ళు కనపడినప్పుడు ఆ ప్లేయర్స్కే నష్టం కాదు, ఎస్పెషల్లీ సర్వీస్ ఇండస్ట్రీలో, అందులో హెల్త్ ఇండస్ట్రీలో. ఎగ్జాక్ట్లీ గట్ హెల్త్కి దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇప్పుడు ఆ గట్ హెల్త్ మీద వర్క్ చేసిన పర్సన్కి ఉన్నంత కాన్ఫిడెన్స్ నీకు ఉంటుందా? ఉండదు. కాంపిటెన్స్ నీకు ఉంటుందా? ఇప్పుడు 6 years పనిచేసిన ఆమె కన్నా నాకైతే కాంపిటెన్స్ ఉండదు, అది నాకు తెలుసు. సో నేనేం చేస్తాను, I will ensure that I collaborate with everybody. Okay, firstly, ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో అయినా కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. సో దేర్ ఈస్ కాంపిటీషన్, బట్ ఇట్ ఈస్ హెల్దీ. ఇలా కొట్టుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు. అండ్ మోర్ ఓవర్, హెల్త్ ఇండస్ట్రీలో చదువుకుని వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, దే డోంట్ రన్ బిహైండ్ జస్ట్ మనీ. ఇట్స్ ఆల్వేస్ కాన్షియన్స్ which drives you towards giving the health or preventive health care. ఇప్పుడు మా ఏరియాలో ఉంటే మేము అంటే ఆ వెల్నెస్ ఏరియాలో ఇల్నెస్ రాకుండా చూసుకోవాలి, ముందే ప్రివెంట్ చేయాల్సిన ఈ ఏరియాలో మేము ఉంటే, ఇంకా కూడా చాలా చాలా విషయాల్ని మేము రీసెర్చ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇలా చేయండి, ఇక్కడ దాకా వెళ్ళకూడదు అంటే అని చెప్పి. ఒకవేళ ఆల్రెడీ చేతులు కాల్చుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, మేము పనికి రామి చేయటానికి అని చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే, కానీ అలా కాకుండా మల్టిపుల్ థింగ్స్, రీసెంట్గా అయితే అసలు మరీ ఘోరం, పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, మెటబాలిక్ ఇష్యూస్, ఇవన్నీ నేనే చూస్తా అంటున్నారు. ఆ ఏరియాస్ టచ్ చేసినప్పుడు దట్ బికమ్స్ డేంజరస్. నాలెడ్జ్ ఉందా లేదా అనేది కూడా పక్కన పెడదాం, అది కూడా కొంచెం సేపు పక్కన పెడదాం. మనం ఆ ఏరియాస్ అన్ని టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎనీ నాలెడ్జ్ అనేది తీసేద్దాం. బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది, ఓకే, బట్ యూ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్
దీస్ స్పెషలైజేషన్స్ షుడ్ బి గివెన్ ద ప్రయారిటీ. అది నీకు ఎప్పుడు అర్థమవుతుంది? అసలంటూ చదువు ఉంటే అర్థమవుతుంది. ఓకే, నేను నా ఎక్స్పీరియన్స్తో పుస్తకాలు రాశాను, నా ఎక్స్పీరియన్స్తో ఇవన్నీ చేశాను అంటున్నాం. పుస్తకాలు రాస్తే మాట్లాడే భాష అది కాదు. ఇది పాయింట్. ఓకే, అయితే నేను 100% కాదు, ఐ వాజ్ 200% ష్యూర్ దట్ షీ వుడ్ హైడ్ బిహైండ్ అస్ బీయింగ్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ. ఎందుకు అంటే అసలు దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లం. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మేము సైలెంట్గా పని చేసుకుంటూ ఇంతమందిని ట్రీట్ చేయగలిగాము. ఇంతమంది ట్రీట్మెంట్ ఇస్ రాంగ్ వర్డ్, ఐ కరెక్ట్ మై సెల్ఫ్. ఇంతమందితో వర్క్ చేయగలిగాము, ఇంతమందికి వెల్నెస్ ఇవ్వగలిగాము. ఓకే, అలా చేస్తున్నప్పుడు ఎవ్వరికి తెలియకపోయినా వర్క్ నడిచింది కదా. అలా కొన్ని వందల మంది డాక్టర్స్ ఉన్నారు, కొన్ని వందల మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వీళ్ళెవ్వరూ బయటికి రాకుండా, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్, వీళ్ళందరూ బయటికి రాకుండా ఓన్లీ వీళ్ళే ఎందుకు వస్తున్నారు అంటే, ఈ మార్కెటింగ్ ఎప్పుడైతే చేస్తారో అది న్యాచురల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, అక్కడ దాకా ఎందుకు, మన ప్యారల్సే తీసుకుందాం. ఐ డిడ్ దిస్ ఇంటర్వ్యూ ఫర్ వన్ ఛానల్. ఓకే, వన్ స్మాల్ ఛానల్. ప్రశాంతి అంత ధైర్యంగా చేసింది, నాకు తనతోనే చేయాలని నేను డిసైడ్ అయ్యాను. అందుకని నేను ఫస్ట్ రివ్యూలు ఎక్స్పోజ్ మొత్తం తన ఛానల్లో చేశాను. ఆఫ్టర్ అబౌట్ 1 week నేను ఎక్కడెక్కడ కూర్చుంటున్నాను. వాజ్ ఐ నోన్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్ బిఫోర్ అ వీక్? నో. దట్స్ ద పవర్ ఆఫ్ ప్రమోషన్స్. వాటిని సరిగ్గా యూస్ చేసుకోకపోతే, విచ్ విల్ న్యాచురలీ హ్యాపెన్ వెన్ యూ డోంట్ హ్యావ్ వాల్యూ సిస్టమ్. వై విల్ యూ నాట్ హ్యావ్ వాల్యూ సిస్టమ్? నువ్వు షార్ట్ కట్లో వచ్చావు. నువ్వు ఎలాంటి షార్ట్ కట్స్లో వచ్చావు? నేను ఇంకా అసలు పర్సనల్స్ ఒక్కటి కూడా టచ్ చేయాల. ఈవెన్ ఇఫ్ షీఈస్ గెటింగ్ పర్సనల్. ఇప్పుడేదో నేను ఇప్పుడు మీరు అన్నదానికి నేను అమ్మగారిది మీరు చూపించిన దానికి నేను మాట్లాడానంటే అది పర్సనల్ అంటారేమో పొరపాటున. ఐ హ్యావ్ మచ్ మోర్ పర్సనల్ థింగ్స్ దట్ ఐ కెన్ రివీల్ ఇఫ్ ఐ వాంట్ టు. ఓకే, బట్ ఐఎమ్ నాట్ హియర్ టు డూ దట్. మై జాబ్ అండ్ మై గోల్ is to make sure that we make these quacks understand that being a doctor is next to being a god. అండ్ మేడం, అందరికీ కూడా ఉన్న మెయిన్ క్వశ్చన్, ఈ రోజు అందరూ బాగా పుట్ ఆన్ అవుతున్నారు వెయిట్ అన్నది. సో త్వరగా తగ్గాలి అని చెప్పి జిమ్లో జాయిన్ ఇవన్నీ చేస్తున్నారు. బట్ వెనిలా గారు కేవలం ఫుడ్ డైట్తోనే అంత వెయిట్ తగ్గిస్తున్నారా? అన్ని కేజెస్ తగ్గిస్తున్నారా? ఎటువంటి అంటే ఎటువంటివి కూడా యూజ్ చేయకుండా, అంటే లోపల జరుగుతున్నది ఏంటి? కేవలం ఫుడ్ ద్వారా తగ్గిపోతారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. కేవలం ఫుడ్ ద్వారా అన్ని వెయిట్ అంత వెయిట్ ఉన్న వాళ్ళు కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉందా? మోస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విక్టిమ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ దట్ ఏరియా. మెటబాలిక్ ఇష్యూస్ రావటం, ఇర్రెగ్యులారిటీస్ రావటం, రీనల్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే, ఎన్నో చోట్ల షీ హస్ బీన్ యూజింగ్ లో డైట్స్ విత్, ఇంకా ఫిట్నెస్ ఏం చేయాలంటే మెడిటేషన్ చేయమని చెప్పింది, లైట్గా వాకింగ్ చేయమని చెప్పింది. అది వర్కౌట్ కాదు. ఓకే, ఇట్ విల్ నాట్ వర్కౌట్. గౌతమి, ఎందుకు వర్కౌట్ అవ్వంటే, మనకి మజిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. నువ్వు లో డైట్ మీద వెళ్ళి అసలు మజిల్ని పట్టించుకోకుండా వదిలేస్తే నువ్వు లూజ్ అయ్యేది ఏంటి? యూ లూజ్ వెయిట్. దెర్ ఇస్ మజిల్, దెర్ ఇస్ ఫ్యాట్, దెర్ ఇస్ బోన్ కదా. ఆర్గన్స్ కాకుండా దీంతో పాటు మిగిలినంత మేజర్గా మనం తీసుకుంటే, యు ఆర్ నాట్ లూజింగ్ ద ఫ్యాట్ వెయిట్, యు ఆర్ లూజింగ్ వెయిట్ ఆన్ ద స్కేల్, బట్ యు ఆర్ లూజింగ్ ద మజిల్ వెయిట్. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే సస్టైనబిలిటీ ఉండదు. గ్యారంటీగా ఉంటాయి. ఓకే, ఇది వెనిలా గారి డైట్ అని చెప్పట్లా నేను. ఎవరి డైట్లో అయినా మనము ఫిట్నెస్ లేకుండా మినిమం స్ట్రెంగ్త్, ఎజిలిటీ, ఈ పారామీటర్స్ అన్నిటిని వదిలేసి ఇవి చేస్తే అవుతాయి. ఇప్పుడు ప్రతిసారి ఒక ట్రైనరో లేకపోతే తన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇంకెవరన్నా ఇది జరుగుతుంది అని రేస్ చేసినప్పుడు, షీ డింట్ గెట్ ఎక్స్పర్ట్స్ టు డూ ది వర్క్. తను ఏం చేసింది? షీ ఇన్స్టెడ్ స్టార్టెడ్ యూజింగ్ హర్ వీడియోస్ టు సే షీ ఆల్సో డస్ దిస్. ఇంకా ఏం చేసిందంటే, మన వీళ్ళని
ఏంటి ఈ రివ్యూస్ తీసుకోవడానికి మన ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, తన క్లయింట్స్ అవ్వచ్చు, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి ఈరోజు ఈ ఫలానా ఫిట్నెస్ ట్రైనర్ మాట్లాడిన మాటకి దిస్ ఇస్ ది ఆన్సర్ అంటది. యూ గాట్ మై పాయింట్? ఓకే. సో వెన్ యూ డోంట్ హ్యావ్ core competence and right education, you will obviously not understand the value of what the other person from the same fraternity and or మీ colleague మాట్లాడుతున్నారు. నీకు ఎందుకు అర్థం కాదంటే, అండ్ మేడం ఇక్కడ ఓకే తనకి అంత అంటే అంత చదువుకోలేదు అని చెప్తూ ఉన్నారు, డాక్టరేట్ కూడా కాదన్నారు, మరి హౌ షీ ఈస్ గివింగ్ ట్రీట్మెంట్? మీకు ఏబిఎన్ సారీ గో హెడ్. సో తను ఎలా ఇస్తుంది అంటే అందరికీ కూడా ఆ యొక్క మొత్తం కూడా ఎలా ఇస్తుంది, ఆ ట్రీట్మెంట్ ఎలా ఇస్తుంది, ఆ డైట్ ప్లాన్స్ ఎలా ఇస్తుంది, ఈవెన్ కాస్మెటిక్కి కావచ్చు, బ్యూటీకి సంబంధించి కావచ్చు, అవన్నీ తను ఎలా ఇస్తుంది? అంటే తను ఎక్కడి నుంచి కాపీ కొడుతుందా, ఎవరి దగ్గర నుంచి నేర్చుకొని ఇక్కడ తన ఓన్ అన్నట్టు ప్రెజెంట్ చేస్తుందా? అంతే కదా, అంతే అంటారా? అంతే కదా. ఇట్ ఇస్ మిమిక్రీ అండ్ ప్లేగరిజం. అందులో అసలు డీవియేషనే లేదు. నువ్వు పుస్తకాల నుంచి నేర్చుకోవాలా, నా అనుభవంతో నేర్చుకున్నాను అంటున్నావు. నువ్వు పుస్తకాల నుంచి నేర్చుకుని ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలంటే 6 ఏళ్ళు ఎంబీబీఎస్ అయిపోయినాక, ఇంకో 3 ఏళ్ళు ఎండి అయిపోయినాక, ఇంకో 3 సంవత్సరాలు అయిపోయినాక, ఒక 12 సంవత్సరాలకు కానీ పేపర్ మీద పెన్ను పెట్టి ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేడు. ఓకే, నేను చదువుకోలేదు ప్రిస్క్రిప్షన్ గురించి, డాక్టర్ గురించి ప్రిస్క్రిప్షన్ మాట్లాడుతున్నాను నేను. డాక్టర్స్ ఎలిజిబుల్ కాబట్టి చెప్తున్నా, ఆయన ఎలిజిబిలిటీ సంపాదించుకోవాలంటే ఇదని చెప్తున్నా. నువ్వు ఏమీ చదువుకోకుండా నేను జనాల్ని చదివాను అంటున్నావు. యూ స్టిక్ టు ఇట్. నువ్వు దానికి స్టిక్ అనవు. నేను బీఎస్సీ చేశా, నేను ఎంఎస్సీ చేశా అని 2016లో ఆవిడ టేబుల్ మీద డాక్టర్.వినీలా అని ఉంది. ఓకే, దానికి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వేరే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫోటోలు వీడియోలు దిగి ఎప్పుడో పాతవి మనకు పంపించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఆ జిమ్ని తన జిమ్ అనలా, ఒబెసిటీ క్లినిక్ అంది, డాక్టర్ అని అంది. ఇవాళ డాక్టర్ వైట్ కోట్ గురించి కాస్మెటాలజిస్ట్ వచ్చింది అది అని చెప్తున్నారు. ఓకే, ఆ రోజు లేదు. మరి ఆ రోజు కాస్మెటాలజిస్ట్ ఉన్నారా, ఎవరున్నారో తర్వాత సంగతి. డాక్టర్ వినీలా బోర్డు అయితే నీదేగా. ఓకే, ఎలా అయినా సరే వాటిని డిస్ప్రూవ్ చేయటానికి, ఇది కాదు అని ప్రూవ్ చేయటానికి ఇవాళ తన చుట్టుపక్కల ఉన్న ఈ మూడేళ్ల తను ఒక బిల్డ్ చేసుకున్న ఒక చిన్న కింగ్డమ్ ఉంది చూసారా, ఆ కింగ్డమ్లో వాళ్ళందరికీ కూడా దెర్ ఈస్ వన్ సింగిల్ పర్సన్ హూ హెస్ కమ్ అవుట్ బికాస్ షీ ఈజ్ అన్సక్సెస్ఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ హర్ ఓన్ సైడ్. ఇది ఎక్స్పెక్టెడే, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా నేను దిగల అని తను చెప్తుంది. అలా చెప్పకపోతే ఆప్షన్ ఏముంది? సో వీళ్ళందరికీ మనీ ఇచ్చి చెప్పిస్తుంది అనుకోవచ్చా మరి? ఎవరికి? రైట్, తన దగ్గర ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు కదా, ఒక సైడ్ నుంచి మనీ ఇచ్చేసింది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఓకే, ఆమె షీఈస్ గోయింగ్ ఆన్ టెలింగ్ పీపుల్ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ రైవల్రీ. ఓకే ఓకే, ఆ సీనియర్ జర్నలిస్ట్కి వీపు చూసి చెప్పేయగలిగేంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ మనిషి చదువుకున్నదా చదువుకోనిదా అనేది. ఆవిడ సర్టిఫికేట్స్ చూడవసర్లా, మాలాగా కూడా కనీసం. ఓకే, అలాంటిది అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఏ కన్సల్టెన్సీ నుంచి నువ్వు సర్టిఫికేట్స్ తీసుకున్నావో వాడు దొంగ, నువ్వు ఆ రోజు వాడి దగ్గర తీసుకున్నావు అని ఇంకా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, వేరే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టాం. వైల్ ఐ గాట్ ఆన్ టు దిస్ సోషల్ బ్యాటిల్, ఇప్పుడు దీన్ని సోషల్ బ్యాటిల్ అనుకుంటాం కదా, దిస్ సోషల్ బ్యాటిల్ ఈజ్ నాట్ ఆన్ వినీలా కొండపల్లి. దట్ షీ హ్యాస్ టు అండర్స్టాండ్. అది దానికి అర్థం కాకపోయినా ఇట్స్ ఓకే, బట్ దిస్ బ్యాటిల్ ఈజ్ బేసికలీ ఆన్ ఫేక్ డాక్టరేట్స్ అండ్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ షార్ట్ కట్స్ అండ్ రీచింగ్ అవుట్ టు అ స్పేస్ ఇన్ అవర్ ఇండస్ట్రీస్ వేర్ దే ఆర్ స్టీలింగ్ ద స్పేస్ ఆఫ్ ద యాక్చువల్ ప్రొఫెషనల్స్. 3 to 4 layers ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గౌతమి ఇందులో. లేయర్ 1, సిన్స్ యూ డూ దిస్, నీకు ఎథిక్స్ లేవనే కదా అర్థం. నువ్వు చదువుకోకుండా 6 నుంచి 8 నెలల లోపు ఎవరమ్మా పిహెచ్డీ ఇచ్చేది మీకు? పీజీ అయిపోయినా 6 to 8 monthsలో పిహెచ్డీ ఇస్తారా? తను తెచ్చుకుంది పిహెచ్డీ. ఏమంటే వితిన్ అంతా కలిపి వితిన్ 6 months స్పాన్లో 5 డిగ్రీలు, 5 అవార్డులు, 2 డిగ్రీలు, 2 పిహెచ్డీలు ఉన్నాయి. ఒక డాక్టరేట్, ఒక అవార్డులు ఎవరు ఇచ్చారంట మరి?
అన్నీ ఇప్పుడు మీరు షాపింగ్ సెంటర్కి వెళ్తే ఇప్పుడు ఈవెన్ నవ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది ప్రెషస్ వెబ్సైట్, ఆల్రెడీ మనం స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాం, డౌన్లోడ్ చేసి పెట్టాం. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ప్రెషస్ వెబ్సైట్, ఆమెకు వచ్చిన ప్రతి అవార్డుకి ఒక కాస్ట్తో ప్రెషస్ వెబ్సైట్లో పెట్టింది. ఓకే, ఇంత క్లియర్గా దొరికిన తర్వాత కూడా నిజంగా ప్రొఫెషనల్స్ అయితే చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఇలా జరిగితే ఎలాగోలా దీన్ని కవరప్ చేసుకుని అవతల మనుషుల మీద బురద జల్లాలని ట్రై చేయరు. ఇవన్నీ కూడా ఆమె సోషల్ సర్వీస్ చేయడం వల్ల వచ్చింది అని చెప్తూ ఉంది కదా. మరి తన వంతు తను సర్వీస్ చేస్తున్నాను, అందుకే నా సర్వీస్కి మెచ్చి నాకు అవార్డులు కానీ రివార్డ్స్ కానీ ఆర్ఎల్స్ డాక్టరేట్లు కానీ నా సర్వీస్ని మెచ్చి ఇచ్చారు, కానీ మీరే తన పైన బురద జల్లుతున్నారు అన్నట్టు తను మాట్లాడారు. అవును, కరెక్టే, అది నిజంగా అంటారు. కరెక్టే అది. ఎందుకంటే నీకు ప్రెషస్ కన్సల్టెన్సీ అనే షాపింగ్ సెంటర్లోంచి వచ్చిన ఆ సర్టిఫికెట్స్ని నువ్వు డాక్టరేట్ అని చెప్పుకుంటే దానివల్ల నిజమైన డాక్టరేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీతో పాటు సమానంగా నుంచోవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు సమ్వన్ హ్యాస్ టు స్పీకప్. నేను చాలామందిని అడిగాను, ఇఫ్ దే కెన్ టేకప్ దిస్ ఇష్యూ వీఆర్ హియర్ టు గివ్ దెమ్ ది లీడ్. నేను వాళ్ళకి అది కూడా చెప్పాను, నాకు ఎదురుపడి మాట్లాడడానికి ముందుకెళ్ళడానికి భయం లేదు, బట్ నేను వెళ్ళి మాట్లాడితే కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఖచ్చితంగా నన్ను షీల్డ్గా వాడుకుంటుంది అని. ఇప్పుడు అది జరిగినా వన్స్ దిగిన తర్వాత అది బురదలోకి దిగినప్పుడు ఆ మినిమం బురద మన మీద పడుతుంది కాబట్టి నేను తీసుకుంటా, దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఏంటంటే నిజంగా కష్టపడి చదివిన వాళ్ళందరికీ కూడా ఎఫెక్టే. మరి ఈ రోజు వై పూర్ణిమ ఒక్కలే ఎందుకు ఇందులోని భాగస్వామి అయ్యారు, వై పూర్ణిమ ఒక్కలే ఎందుకు పోరాడుతూ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పూర్ణిమకి సపోర్ట్ చేయట్లేదు అని కూడా అంటున్నారు. చేస్తున్నారా? ఎవరు చెప్పారు సపోర్ట్ చేయట్లేదు అని? చెప్పండి. లుక్ ఎట్ ది ఇంటర్నెట్ టుడే, దిస్ సిచ్యువేషన్ ఇస్ టేకెన్ బై స్టార్మ్. ఓకే, మీరు చూడండి, ఇంటర్నెట్ పక్కన పెట్టేసేయండి, కాసేపు అది వదిలేద్దాం, సోషల్ మీడియా అసలు పక్కన పెట్టేద్దాం కొంతసేపు. నాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి, ఐఎంఏ నుంచి, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నుంచి, న్యూట్రిషనిస్ట్ల దగ్గర నుంచి ఒక్కటే మాట చెప్పారు, యు ఆర్ డూయింగ్ అవర్ జాబ్. ఓకే, మేము వినీలాది ఎందుకు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నామో ఇది కూడా మీకు తెలియాలి. వినీలా విషయంలో మా దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. 1 డిఫమేషన్ కేస్ అగెయిన్స్ట్ అస్ ఆర్ మీ, ఒక్క కేసు వేయమనండి, ప్రతి డీటెయిల్ అక్కడ పెడితే షీ హాస్ టు సరెండర్. ఓకే, సో ఇట్స్ అ సోషల్ బ్యాటిల్ విత్ లీగల్ ప్రూఫ్స్. అందుకు ఇంతే మాట్లాడి చచ్చినట్టు డాక్టర్ టైటిల్ తీసేయాల్సి వచ్చింది. ఓకే, మీకు అది ఎందుకు కనపట్లా? నేను జనరల్గా అడుగుతున్నా, అంటే మీకు ఇన్ ద సెన్స్ నాట్ టు యూ. డాక్టర్ టైటిల్ తనదే అయితే తీసేయవలసిన అవసరం ఏంటి? అదొకటి. నెక్స్ట్, ఈ సదరు ఛానల్ వాళ్ళకి ఒకవేళ ఇంత క్లియర్గా తను తీసేసిన తర్వాత కూడా ఒకవేళ పబ్లిక్ పట్ల నిబద్ధత, లా ఆఫ్ ది ల్యాండ్ పట్ల ఒక మర్యాద, గౌరవం ఉంటే వాళ్ళు ఇంకా ఎందుకు ఉంచి రిపీట్గా ఆ వీడియోస్ వేస్తున్నారు? అంటే డబ్బులు కనపడితే, అంటే ఆ వీడియోస్ నుంచి వచ్చే రెవెన్యూ కనపడితే మీకు కాన్షియన్స్ కన్నా ఎక్కువేనా అది? ఆమె తీసేసిన తర్వాత ఛానల్ వాళ్ళు ఎందుకు ఉంచుతున్నారు? రైట్, ఐ విల్ టెల్ యూ వాట్, ఒక నలుగురు నోన్ ఫేసెస్తో నేను కూర్చుంటే నేను సక్సెస్ఫుల్ అయిపోను. ఒక సెట్ ఆఫ్ 100 ఛానల్స్ నా దగ్గర ఉంటే నేను పవర్ఫుల్ అయిపోను. నిజం నా దగ్గర ఉంటే, ధైర్యం నా దగ్గర ఉంటే, ధైర్యం కన్నా ఎక్కువ ఓపిక ఉంటే, డూ యూ థింక్ దిస్ గోయింగ్ టు స్టాప్? ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు? కానీ ఇప్పుడు మీరు ఏదైతే పోరాడుతున్నారు కదా, దట్ ఫేక్ డాక్టరేట్ అని ఆల్రెడీ తనైతే తీసేయడం జరిగింది. సో మీరు ఇక్కడతో ఇది స్టాప్ చేస్తారా? ఎందుకు ఆపుతాను? తను డాక్టరేట్ తీసేసింది కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ వినీలా నేను ఆపుతాను డెఫినెట్గా. అయిపోయింది, ఐ హావ్ డన్ ఇనఫ్ డ్యామేజ్ అనుకుని పక్కన కూర్చుంటాను. కనీసం 1.5 year, పొద్దున అనుకుంటే సాయంత్రం అయిపోదు మనకు కావాల్సిన చేంజ్. కనీసం 1.5 year బేసిక్స్ కరెక్ట్ చేసుకోవడానికి పడుతుంది. ఎలాంటివి అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కే కదా వీళ్ళందరూ ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. ఈ సోషల్ మీడియాలోనే వీళ్ళు ఏంటనేది బహిర్గతం చేస్తే జనాలు నమ్ముతారా? మళ్ళీ
అదే మరి ఇప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళని కూడా చాలా మంది జనాలు ఫాలో అవుతూ ఉంటారు. We are going to go legal. This is bigger than a betting app situation. దాన్ని వాళ్ళు చిన్నగా చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఉంది, బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోతే కొలాటరల్ గా ఎవడన్నా వీక్ ఫెలో ఉంటే వాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడని, వాడు డిప్రెషన్ లోకి వెళ్ళాడని ఇలా మాట్లాడుకుంటున్నాం మనం. ఇక్కడ కొలాటరల్ గా కాదు జరిగేది డ్యామేజ్. క్వాలిఫికేషన్ లేనోడు అన్నీ నాకే తెలుసని ప్రతి ఒక్కదాన్ని టచ్ చేస్తే పబ్లిక్ హెల్త్కి డైరెక్ట్ డ్యామేజ్ ఇది. అది ఇంపర్సనేటింగ్ ద డాక్టర్. అసలు 2 సింపుల్ పాయింట్స్ గౌతమి. 1, 2016 తను చెప్పిన లెక్క ప్రకారం ఆ దొంగ డిగ్రీలు కూడా 2015 to 2018 బీఎస్సీ చేశానని చెప్పారు తను. ఓకే. 2016లో నీ టేబుల్ మీద డాక్టర్ వినీలా నువ్వు కూర్చుని ఉండగా నీ టేబుల్ వెనకాల వైట్ కోట్ ఎందుకుంది? అండ్ నువ్వు అలా పెట్టుకుని పీపుల్తో ఎందుకు మాట్లాడుతున్నావు? సరే వైట్ కోట్ తీసేద్దాం. ఓకే, డాక్టర్ వినీలా అయితే నీదేగా నువ్వు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు. ఓకే, నిన్ను డాక్టర్ డాక్టర్ అంటుంటే నువ్వు పిలిపించుకున్నావు. ఇదంతా 2016లో. ఎలాగా? 2016లో చిన్న చిన్న గోళీలు ఇచ్చి ఇది కంపల్సరీగా వేసుకోండి అయితేనే నీకు మోషన్ ఫ్రీగా అవుతుంది, హెవీగా బయటకు కొట్టేసేయాలి అని చెప్పి ఎవ్రీడే 2 గోళీలు ఇచ్చేది. వితౌట్ ప్రిస్క్రిప్షన్, నాటు గోళీలు. ఓకే ఓకే, అవి ఇచ్చేది. దానివల్ల నాకు ఈ డిఫరెన్స్ వచ్చింది. ఈ డిఫరెన్స్ వచ్చిన తర్వాత నేను ఇలా సఫర్ అయ్యానని ఆవిడ 2016 క్లయింట్ ఫస్ట్ వీడియో మనం పెట్టిన తర్వాత చూసి పంపించారు. ఎంతో క్లోజ్గా ఆవిడతో ఉండటం వల్ల షీ ఆల్సో హ్యాస్, అప్పట్లో దగ్గరగా తిరగటం వల్ల అప్పట్లో షీ ఆల్సో హ్యాస్ ఆల్ ఆఫ్ దీస్. తను ఎందుకు పంపించారు అవన్నీ? ఆ తర్వాత షీ న్యూ వాట్ ఆల్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ దేర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ యాజ్ పర్సనల్. అది తీసుకుంటే విషయం డైగ్రెస్ అయిపోతుందని ఊరుకుంటున్నా. అలాగే నువ్వు జెలసీ ఫీల్ అవుతున్నావు, నువ్వు ప్రొఫెషనల్ రైవలరీ ఫీల్ అవుతున్నావు అంటే వాటి మీద నేను డిబేట్కి వెళ్ళట్లా. మీకు అర్థమైందా? ఫీల్ అవుతున్నానా? అదే అడుగుతున్నారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నేను అదే ఫీల్ అవుతున్నాను అనుకోండి, ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఇప్పుడు? నో ప్రాబ్లం. ప్రొఫెషనల్ రైవలరీయా? నువ్వు ప్రొఫెషన్లోనే ఉన్నావా? దానికి ముందు చదువు కావాలి. ఓకే, చదువుకుంటే నేను ప్రొఫెషనల్ అంటారు, లేకపోతే ప్రొఫెషనల్ అన్నారు నిన్ను. అట్లీస్ట్ ఈ దేశంలో ఉన్న బేసిక్ నార్మ్స్ ప్రకారం. ఎస్ ఆర్ నో? కదా. సో అది పక్కన పెడద్దాం. జెలసీ, నేను అసలు ఎవరిని నెగేట్ చేయను. మీరు ఎంతమంది అయినా సరే ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా నేను. ఇప్పుడు నేను అలా ఫీల్ అవటం వల్ల, ఫీల్ అవ్వకపోవటం వల్ల ఆవిడ దొంగ సర్టిఫికెట్ దొర సర్టిఫికెట్ అయిపోద్దా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, 2016లో నువ్వు పెట్టుకున్న బోర్డు విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉంటే అది క్రైమ్, ఇంపర్సనేషన్ అవుతుందా అవదా? కదా. ఈ క్రైమ్ నుంచి నేను జెలసీ ఫీల్ అవటం నువ్వు చెప్పిన లెక్క ప్రకారం, ఓకే, నేను జెలసీ ఫీల్ అవటం ఆపేస్తే నువ్వు తప్పించుకుంటావా? జస్ట్ అడుగుతున్నా. లేదుగా. ఓకే, ఇంకొకటి, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అండ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ వ్యాలిడేషన్ either from social media or from your paid batch of people. నాకు వ్యాలిడేషన్ ఏ పెయిడ్ బ్యాచ్? ఓన్లీ కమెంట్లు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు నీతో 2 సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఉంది, 3 సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఉంది. నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఎవరు ప్రమోట్ చేస్తారు? ఇప్పుడు మేము కూడా ప్రమోషన్స్ చేయించుకుంటాం. ఓకే, అది మామూలే. ఎన్ని పెద్ద బ్రాండ్స్ మనకి సెలబ్రిటీస్ని పెట్టి చేసుకోవట్లేదు. అదేం తప్పు కాదు, అదేం తప్పు కాదు. సో నీతో అంత హెవీ డబ్బులు తీసుకున్నప్పుడు న్యాచురల్గా నువ్వు పడిపోతే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటవి? ఇప్పుడు ఈ ఫలానా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఈ ఫలానా ఛానల్ ఉన్నారు, ఈ ఫలానా సెలబ్రిటీస్ ఉన్నారు. మన బెట్టింగ్ యాప్ సిచ్యువేషన్లో ఏం జరిగింది? ఎందుకు మీరు ప్రమోట్ చేశారు అని గడ్డి పెట్టారు వాళ్ళకి. ఇప్పుడు ఈమె పడిపోతే గడ్డి పెట్టరా?
నేను చాలు. ఎందుకంటే నా ధైర్యము నిజము రెండు పక్కన పెడితే బాగా ఓపిక ఎక్కువ నాకు. నేను వెయిట్ చేస్తా. ఈ 2 రోజులు ఛానల్ ఎక్కి మాట్లాడి తర్వాత నేను కనపడను అనుకోవద్దు. నేను చేసేది నేను చేస్తాను. ఛానల్స్లో కనపడితేనే కనపడినట్టు కాదు, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు మొమెంటం కేవలం వినిలాకేనా లేకపోతే ఇట్లా ఫేక్ డాక్టరేట్స్ సంపాదించుకొని వాళ్ళ క్లినిక్స్ నడుపుతున్న ప్రతి ఒక్కరి పైన మీరు యు నో వాట్ ఎక్కడైనా సరే మనం అంటాం చూసారా, ఇప్పుడు కొంతమంది మాల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, ఒక ఏరియా అంతా అట్లా అందరు అట్లాగే ఉంటారు. అందులో మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఆ ప్రాక్టీసెస్ జరిగినప్పుడు, ఎవడో ఒక్కడు దొరకకపోతాడా అని. దొరికారు. దొరికినప్పుడు ఒక్కళ్ళకి పడితే అందరూ సెట్ అవుతారు. ఎవ్వరు ఏమి ఇప్పుడు ఒకళ్ళకి ఇంత జరిగింది అనుకోండి, ఇప్పుడు ఇది పట్టుకోకుండా వదిలేసి 4 రోజులు మీడియా హైపిచ్చి వదిలేస్తే కుదరదు. వీఆర్ గోయింగ్ లీగల్ అగెయిన్స్ట్ ఎవ్రీబడి. పీపుల్ హూ హ్యావ్ ప్రమోటెడ్ హర్ వితౌట్ నోయింగ్ హర్ క్వాలిఫికేషన్స్, ఈ ప్రిడేటరీ మార్కెటింగ్ కోసం వాళ్ళ స్వలాభాల కోసం ఎందుకు చేశారు. ఆన్ పేపర్ మేము క్లీన్గా ఉన్నాం అనుకుంటేనే 3 రోజులు చూపిస్తేనే ఇన్ని విషయాలు బయట పెట్టాం. దిస్ ఇస్ నాట్ ఈవెన్ 20, ఇప్పుడు ఇంకో 2-3 ఇచ్చాను కాబట్టి 25 వేసుకోండి. దిస్ ఇస్ నాట్ ఈవెన్ 25% ఆఫ్ వాట్ వీ హ్యావ్ యాజ్ ప్రూఫ్స్. యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద లీగల్ బ్యాటిల్ అండ్ హూ ఎవర్ ఇస్ సపోర్టింగ్ సచ్ పీపుల్, నాట్ జస్ట్ హర్. బెట్టింగ్ యాప్స్ అప్పుడు చేసిన వాళ్ళే చాలామంది ఇందులో ఉన్నారు. వన్ ఆఫ్ ద బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి బెట్టింగ్ యాప్స్ దాంట్లోంచి తన పేరు తీయించేసుకుంది. వీ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. తీసేసుకుంది డబ్బులు స్పెండ్ చేసి. వీ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. ఆల్ సచ్ పీపుల్ ఆర్ కమింగ్ అగైన్ అండ్ ప్రమోటింగ్ సంథింగ్ సిమిలర్. We are not having a question against her diet. We are not having a question against her work. Our only question is, నీ బీఎస్సీ నీ ఎంఎస్సీ ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్లీ చెప్పాం, ఇదంతా అవ్వకముందు, ఆమె డాక్టరేట్ తీయకముందు, డాక్టర్ అనే టైటిల్ తీయకముందు చాలా ముందే ఎన్నో సోర్సెస్ నుంచి ఆమెకి కబురు పంపించాం. కాళ్ళు వెనక్కి తీసుకోండి. ఎందుకు అనుకుంటున్నారు అది? ఇప్పుడు ఇంత రభస జరుగుతుంది ఇక్కడ, ఇది చేస్తున్నాం, అవసరమా పబ్లిక్ ఇదంతా? ఈవిడే కాకుండా పబ్లిక్ లోనే ఇంకొన్ని హాస్పిటల్స్ అని లేకపోతే ఇంకొన్ని కాస్మెటిక్ సెంటర్స్ అని చెప్పి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఇలా హైలైట్ అయిన ఉన్నాయి. ఎందుకంటే ఈమె ప్రమోట్ చేస్తున్న వాళ్ళే అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు తీయట్లేదు అంటే, దీనికి మన దగ్గర ఇంక్లూడింగ్ ఈ ఛానల్స్ కానీ ఆమె పే చేసిన పీపుల్ కానీ ఇలాంటి వాటికి మన దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అది వీడియో డాక్యుమెంట్ అవ్వచ్చు, వాయిస్ అవ్వచ్చు, మన అది ఆడియో అవ్వచ్చు, ఆర్ టెక్స్ట్ అవ్వచ్చు, ఆర్ అఫీషియల్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ బాడీస్ రికగ్నైజ్ చేసిన కానీ డాక్యుమెంట్స్ అవ్వచ్చు. ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనం సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడినా బాధ్యత రాహిత్యం అవ్వదు. అది అడిగితే ఏదైనా సరే నేను అథారిటీస్కి చూపించేటట్టు రెడీగా ఉన్నాం. ఓకే, వాళ్ళ విషయంలో వీఆర్ వర్కింగ్. ప్రెషస్ పేరు తీసుకున్నానంటే క్లోజ్ అయిపోయింది కదా. తీసుకెళ్ళాము, చక్కగా కెమెరా పెట్టి మరి ఆయన ఏం చేస్తారు, ఆయన ఎవరనేది చూపించాం. తర్వాత ఇప్పుడు ఈవిడదైతే క్లియర్గా కనపడుతుంది ఓపెన్గా. బీఎస్సీ ఎంఎస్సీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవి 100% లీగల్గా కాదు, సోషల్గానే బయట పెడతాం. నువ్వు ఎంత కవర్ చేసుకుందాం అనుకుంటే ఈ విషయాన్ని, నాట్ జస్ట్ వినీలా, ఇక్కడ there are other people in the industry, especially cosmetic industry, డాక్టర్స్తో సంబంధం లేకుండా స్కిన్లు బాడీలు నాశనం చేసి, ఓకే అది ఒకటే చేస్తే పర్వాలా, there are a lot of things that these people are doing, quacks. ఇలాగే ఎక్స్టెన్సివ్ మార్కెటింగ్ చేసుకున్నప్పుడు యాక్చువల్ డాక్టర్స్ హూ ఆర్ యాక్చువల్లీ ఎలిజిబుల్, కేపబుల్ అండ్ యూస్ఫుల్ టు యూ, మీకు అవసరమైన వాళ్ళు, పబ్లిక్ అవసరమైన వాళ్ళు కనపడకుండా మరుగున పడిపోతే, మొత్తం వీళ్ళే కనపడితే వాళ్ళకి కావాలి అనుకోగానే వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళటంలో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? దే ఆర్ వర్కింగ్ ఫర్ మనీ. ఓకే, నీకు అవసరం ఉన్నా అవసరం లేకుండా దే విల్ ప్రిస్క్రైబ్. అదే డాక్టర్స్ అయితే నీ మిగిలిన హెల్త్ కూడా చూస్తారు. అమ్మ నీకు ఇది అవసరం, ఇక్కడ గీత గీసుకో, ఇంతకన్నా అవసరం లేదు, ఇంతవరకు పెట్టుకో,
ఓకే ఇది చేసుకుంటే ఇది జరుగుతుంది పర్వాలా, ఇట్స్ అ ఫేర్ ట్రేడ్ ఆఫ్, ఇది సైడ్ ఎఫెక్ట్, బట్ సైడ్ ఎఫెక్ట్ అయినా కూడా ఇట్స్ అ ఫేర్ ట్రేడ్ ఆఫ్ పర్వాలా అని చెప్తారు. ఎందుకంటే దట్ ఈస్ ఎథికల్ ప్రాక్టీస్ అండ్ ప్రొఫెషనల్స్ అండ్ డాక్టర్స్ విల్ నో వాట్ ద ఎథికల్ ప్రాక్టీస్ ఇస్. వీళ్ళకి తెలియదు. ఎందుకు? షార్ట్ కట్లో వచ్చారు, సంపాదించుకోవడానికి వచ్చారు, సంపాదించుకుంటారు వెళ్ళిపోతారు, ఎథిక్స్ ఉండవు. నేను ఐ కెన్ షో యూ. ఇప్పుడు ఇంత ఏంటి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది కదా, ఎన్ని వీడియోస్ ఎన్ని ఆడియోస్ ఉన్నాయంటే, వీడియోస్ లేవులే, ఎన్ని ఆడియోస్ ఉన్నాయంటే అలా హస్బెండ్ హీ వాజ్ లిటరలీ అసలు ఒక హ్యూమన్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయట్లా. నాకు సిచ్యువేషన్ బాగాలేదు, నేను చేయలేకపోయాను మీ డైట్, ఎందుకంటే నా హెల్త్ కండిషన్ తగ్గట్టు మీరు ఇవ్వలేదు అని నేను ఫీల్ అవుతున్నాను అని అంటే ఫస్ట్ ఈవిడ అరిచేశారు. భయంకరంగా అరిచారు. ఈవిడ అరిస్తే ఇమీడియట్లీ వాళ్ళ అబ్బాయికి ఇచ్చిందాం ఫోన్. వాళ్ళ అబ్బాయికి ఇస్తే వాళ్ళ అబ్బాయికి ఇస్తే వాళ్ళ హస్బెండ్ తీసుకున్నాడు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు అరిచాడు. ఓకే, దేనికి? రీఫండ్ ఇస్తాము, రీఫండ్ ఇవ్వము. కెన్ యూ ఇమాజిన్ అ ప్రొఫెషనల్ షౌటింగ్ లైక్ దట్ అట్ సంబడి? 10 మందికి ఎవరైనా ఒకళ్ళు ఉంటారేమో ఎక్కడో, ఆర్ 100 సార్లకు ఒక చోట ఎక్కడన్నా అరుస్తారేమో. ఇక్కడ అలా కాదు, ఘోరం అనమాట. ఒక 7-8 ఉన్నాయి అట్లాంటివి. ఓకే, వీళ్ళు ఫస్ట్ నేను డాక్టరేటే అని ఇప్పుడు డాక్టర్ తీసేస్తుంది. ఇంత బ్యాక్లాష్ వచ్చింది. నువ్వు నన్ను ఏం చేసినా నేను వెనక్కి తగ్గేది లేదు. నువ్వు బీఎస్సీ ఎంఎస్సీ తీసేదాకా ఊరుకోను. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకళ్ళ దగ్గర మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ఒక్కళ్ళనే ఇంత 3 చెరువులు నీళ్లు తాగిచ్చామంటే పట్టుకుంటే వదలరు అనేది వస్తుంది. నేను వదలను. అండ్ ఫైనల్లీ పూర్ణిమ గారికి ఏం కావాలి ఇప్పుడు? ఆమె ఓకే డాక్టరేట్ అయితే తీసేసింది పక్కకి. సో మీరు అన్నట్టు ఎంఎస్సీలు పిహెచ్డీలు అవి ఏవైతే వెనకని పెట్టుకుందో తన స్టడీస్ అని చెప్పి అది కూడా తీసేసి తన స్పార్కిల్ ఏదైతే ఉందో వెనిలా స్పార్కిల్ దాన్ని కూడా క్లోజ్ చేసేసి తర్వాత అట్లా అంటే అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను ఒకటి చెప్తాను. దిస్ ఇస్ టు వెనిలా కొండపల్లి అండ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఎస్పెషలీ ఫ్రమ్ ద కాస్మెటిక్ ఇండస్ట్రీ. ఓకే, మీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటిక్ ఇండస్ట్రీస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిడేటరీగా మార్కెటింగ్ చేస్తున్నారు మీరు, అంతా మీరే కనపడుతూ. న్యాచురల్లీ మీ దగ్గరికి వరదల్లాగా మనుషులు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి సర్వీస్ చేయడానికి మీ దగ్గర మజిల్ ఉండదు అంటే ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ అవైలబుల్ ఉండరు. ఎందుకంటే డిమాండ్ ఇస్ టు సప్లై ఇష్యూ బేసిక్గా అక్కడ. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? క్వాలిఫైడ్ కాని వాళ్ళని తీసుకుంటున్నావు, విచ్ ఇస్ అ రాంగ్ ప్రాక్టీస్. ఆ రాంగ్ ప్రాక్టీసెస్ వల్ల పబ్లిక్కి ఇష్యూస్ వస్తున్నాయి. సీరియస్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చే వరకు ఊరుకోం. సీరియస్ రెగ్యులేషన్స్ తీసుకురావాలంటే ఒక ఇష్యూ ఏదైనా కనపడేది రుజువులు ఉన్నది బొంబాడు కావాలా. ఇది బొంబాడు అయింది. వెనిలాకి జరిగింది కొలాటరల్ డ్యామేజ్. అది ఓవర్ టైం మీరే చూస్తారు. ఇప్పుడు 10 రోజుల తర్వాత పూర్ణిమ మాట్లాడడం ఆపేసింది, వెనిలానే పూర్ణిమ టార్గెట్ అని అర్థం అవుద్ది. ఒక 6 నెలల తర్వాత పూర్ణిమ సైలెంట్ అయిపోయింది, వెనిలానే పూర్ణిమ టార్గెట్ అని అర్థం అవుద్ది. అదే ఓ సంవత్సరం తర్వాత కొన్ని రెగ్యులేషన్స్ మారాయి, పూర్ణిమ ఏంటని అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే పూర్ణిమ ఏంటని మీ ఎవరికి అర్థం అవసరంలా. యాజ్ పబ్లిక్, యాజ్ మీడియా మీరు రెస్పాన్సిబుల్గా చేయవలసిన పనులు చేయండి. యూ నీడ్ నాట్ బిలీవ్ పూర్ణిమ, మిస్ట్రస్ట్ మీ, ఏం పర్లేదు, ఎగ్జాక్ట్లీ అదేముందో అదే అనుకోండి. ఆ మిస్ట్రస్ట్తోనే చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాజికల్గా ఉన్నాయా, వ్యాలిడ్గా ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా, దాన్ని బేస్ చేసుకుని పబ్లిష్ చేయండి. యూ డు నాట్ ట్రస్ట్ మీ, ఓన్లీ ట్రస్ట్ ద ప్రూఫ్ అండ్ పబ్లిష్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు ఇలాంటి ఒక దాంట్లోని ఆవిడ అటు కేసులు పెడుతున్నారని తెలుసు, బట్ ఒక్క వాయిస్ అన్నదే ఎక్కువ వినిపించడం అన్నది కూడా మనకేం జరుగుతుందో మనం ఫోకస్ చేయవచ్చా లేదు. ఎందుకంటే ఆల్రెడీ షీ రీచ్డ్ అనమాట, జనాల్లోకి బాగా రీచ్ అయింది. దట్టు అటు సినీ సెలబ్రిటీస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తనని బాగా ట్రస్ట్ చేస్తున్న టైం ఇది. సో ఇలాంటి టైంలోని మనం చెప్తున్నది ఎంతవరకు నిజమని నమ్ముతారు, ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, నేను ఇందులోని అంటే సక్సెస్ అవుతానా లేదా అనుకునే టైంలో యు ఆర్
బయటకు వచ్చారు, మీ వాయిస్ అనేది రేస్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరైతే పెట్టుకొని క్లినిక్స్ నడపడం కానీ లేకపోతే ప్రజల్ని మోసం చేస్తున్నారో మెయిన్ ప్రజల్లోనే అవేర్నెస్ రావాలి, ఎవరు ఏంటన్నది కూడా వాళ్ళు అవగాహన చేసుకోవాలి మెయిన్ థింగ్. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నమస్తే.